హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ థర్స్డే కదా, అందుకని చెప్పి బాబా గుడికి వెళ్తున్నాం అనమాట. నేను అయితే ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ప్లాన్ చేశాను. తర్వాత వరుసగా కోల్డ్, కాఫ్, ఎప్పుడు ఏ ప్లాన్ చేసినా సరే ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. సో ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది అనమాట. ఇవాళ ఈ థర్స్డే వెళ్తున్నాం. వెళ్ళక బయలుదేరేసరికి వర్షం కూడా మరి ఎక్కువ పడట్లేదు, కానీ వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. సో మేము టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడైతే టైం మాకు 6:20 అయిందనమాట. చూసారా లైటింగ్ ఎలా ఉందో మనకి ఇక్కడ. అంతే, ఏదైనా అతివృష్టి అనావృష్టి అనమాట. సమ్మర్లో ఏమో 8 దాకా ఇలా లైటింగ్ ఉంటుంది. అదే వింటర్ అయితే 4కే సన్సెట్ అయిపోతుంది. పిచ్చి లేస్తుంది వింటర్లో. సో మాకైతే ఇంటి నుంచి 15 మినిట్స్ పడుతుంది టెంపుల్. దగ్గరకు వచ్చేసామన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. ఇక్కడ మరీ పెద్దగా ఉండదు టెంపుల్, అలా అని మరీ చిన్నగా కూడా ఉండదు. బట్ నాకు బాబా టెంపుల్ ఉంది అని చెప్పంగానే అబ్బా దగ్గరలో ఉంది హ్యాపీ అని ఫీల్ అయ్యా అనమాట. ఎందుకంటే మనకి కొంచెం టెంపుల్కి వెళ్ళామనుకోండి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది కదా, అది అలా అనిపిస్తుంది. ఆ డే అంతా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. నార్మల్ డేస్లో మరీ ఎక్కువ రారు, బట్ ఇవాళ థర్స్డే కదా ఫుల్ ఉంటారనమాట. ఎందుకంటే ఆరతి టైం కూడా అయింది మేము వచ్చేసరికి. చూసారా ఇక్కడంతా ఇదే టెంపుల్. ఇక్కడ చూడండి కార్స్ ఎన్ని పార్క్ చేశారో. సో ఫుల్ ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పార్కింగ్కి లాస్ట్కి వెళ్తున్నాం మేము. ఇంకా కోవిడ్ టైంలో లిమిట్ ఉన్నట్టుంది, అంటే ఒక 30-40 మెంబర్స్ని అలో చేసేవాళ్ళు. ఇప్పుడు అలా ఏం లిమిట్ లేదు. కాకపోతే స్టిల్ ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ప్రసాదం పెట్టాలంటే వాళ్ళు మనం తీసుకెళ్ళిన ప్రసాదం ఇయ్యరనమాట. ఎందుకంటే కోవిడ్ టైం కదా అని చెప్పేసి టెంపుల్ వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్రసాదమే ఇస్తారు. మనం తీసుకెళ్ళింది జస్ట్ నివేదన చేసి మళ్ళీ మనకే ఇచ్చేస్తారు. సో కార్ అయితే పార్క్ చేసేసాం, ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం. ఇండియాలో థర్స్డే ఆరతి టైంకి వెళ్ళామంటే ఆ ఫీలే వేరు. బట్ ఇక్కడ కూడా అదే ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే ఎక్కువ మంది ఇండియన్సే ఉంటారు, దట్టు తెలుగు వాళ్ళే ఉంటారన్న. సో మనకి ఆ నేటివిటీ ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఫుల్ వచ్చారనమాట. ఆరతి జరుగుతుందా? సో చాలామంది వచ్చారు థర్స్డే కాబట్టి. సో హుండీలో మనం ముక్కులు వేయాలంటే వేసుకోవచ్చు, అలాగే లేదు కార్డ్తో స్వైప్ చేసి కూడా మనం ఇక్కడ వేయచ్చు అనమాట. అది వచ్చి కార్డ్ స్వైపింగ్ సెక్షన్. డొనేట్ చేయాలనుకుంటే మనం ఇక్కడ చేయొచ్చు. అలాగే అర్చన టికెట్స్ కూడా ఈ కౌంటర్లోనే తీసుకోవాలి. సో అయిపోయింది మా దర్శనం. ఇప్పుడే మేము ఇంకా రిటర్న్ అవుతున్నాం.